లేదు. అది యాక్చువల్లీ ఆ వింక్ ప్లాన్ చేసింది కాదు. ఆ! షార్ట్‌లో నాకు చెప్పలేదు. ఓకే. నాకసలు ఐడియా కూడా లేదు నేను చేస్తానని. రోలింగ్ అవుతుంది. ఇలా పైకి తీసుకొచ్చి స్మైల్ ఇయ్యాలన్నారు. సరే సినిమా ఎండ్ అవుద్ది కదా! అని అప్పటికప్పుడు నాకు ఏదో నా మైండ్‌కి అలా అనిపించి నేను కన్నుకొట్టా. అవునా? అది యాక్చువల్లీ ఆ టైంకి ఎడిట్‌లో తీసేద్దామని కూడా అనుకున్నారు. సరే ఎడిట్ అయిపోయింది. ఏంది కన్నుకొడతావు ఇట్ అంటావేందని కూడా అన్నాడు. ఆ! తర్వాత ఎడిట్‌లో కూడా ఫస్ట్ ఉంచొద్దని అనుకున్నాం ఇనీషియల్ స్టేజ్‌లో. తర్వాత మరొక రోజు మా ఎడిటర్ వచ్చి, "లేదు అది చాలా బావుంది. ఆ కన్ను నుంచే మనము ఇది ఒక లీడ్ లాగా ఉంటది." అది ఇది అని చెప్పాడు. సో, అది బై మిస్టేక్ చేసిన పని. అయితే నేను మళ్ళీ ఈ ఈ ఈ ఎడిషన్ చేశా. కన్ను కొట్టినప్పుడు ప్రశాంత్ రెడ్డి రావాలని. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ రెడ్డి అని. సో, అలా అదే సినిమా అంతా ప్రశాంత్ చేస్తే, నేను ఎండింగ్ కార్డు లాస్ట్‌లో కార్తికేయ అయింది. ఈ 2 నేను చేశా. మిగతాదంతా ప్రశాంత్ చేసాడు. కానీ ఆ వింక్‌కి మేము చాలా హుక్ అయ్యాము. మేము వెయిట్ చేస్తూ ఉంటాం గూడా మరి. సరే ఇంక నేను మాట్లాడితే చాలా రివీల్ చేసేలా ఉన్నాను వద్దు. సో యెస్ కార్తికేయ గారు కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. యెస్ ఇప్పుడు మీ మాటల్లో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా మీరు చెప్పారు. అక్కడ మాట్లాడిన వాటన్నిటికి సక్సెస్ మీట్‌లో థాంక్స్ మీట్‌లో చెప్తాను అని చెప్పేసి. సో వి ఆర్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికొచ్చిన ప్రెస్, మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషెస్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. లెస్ దెన్ ఎన్ ఇయర్‌లో సెకండ్ టైమ్ సక్సెస్ ప్రెస్ మీట్ చేసుకుంటున్నా. మెల్లగా అదే రాయడం అంటే లాస్ట్ ఇయర్ వరకు 'వన్ మోర్ బ్యాడ్ ఔటింగ్' అని రాసేవాళ్ళు. ఇప్పుడు 'వన్ మోర్ హిట్' అని అనదర్ హిట్. ఓహో! అనదర్ హిట్. ఓకే. నాకు రాసేది మారింది. చూసే విధానం మారింది. సో, యాహ్! ఫీలింగ్ రియలీ రిలీవ్డ్ అండ్ హ్యాపీ ఫర్ థాట్ ఫస్ట్. అండ్ అన్నిటికంటే ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే, ఈ సినిమా నాకు మెయిన్‌గా ప్రీ రిలీజ్‌లో నేను మాక్సిమం చెప్పేసాను. ఎందుకంటే ఆ రోజే చెప్పా సక్సెస్ తర్వాత మాట్లాడితే వచ్చింది కాబట్టి చెప్తున్నాడని. నా జర్నీలో ఐ ఆల్వేస్ ట్రై టు ఫాలో వన్ పాత్. నేను నమ్మిన సినిమా చేస్తాను. నేను నమ్మిన క్యారెక్టర్స్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి చూసి ఎలాంటి హీరోస్‌ని చూసానో అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి వచ్చాను అని. అలాంటి సినిమా నేను ప్రాపర్ ఎమోషన్స్‌తోని, ప్రాపర్ క్యారెక్టర్‌తో, ప్రాపర్ స్క్రీన్ ప్లేతో ఒక సినిమా చేసినప్పుడు, మనసుకి నచ్చి, మనసుని నమ్మి, ఒక మనిషిని నమ్మి చేసినప్పుడు అది 100% వర్క్ అవుతుంది అని నేను బిలీవ్ చేశాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సో, ఇన్‌ఫాక్ట్ నాకు సర్ప్రైజింగ్ ఏం లేకుండే అది హిట్ అయినప్పుడు. బట్ ఆ డే 1కి డే 2 4 టైమ్స్ అవ్వడం, డే 2 నుంచి డే 3కి పెరగడం, మళ్ళీ డే 4 డే 1 కంటే ఎక్కువ రావడం. ఇది నాకింకా ఎక్కువ ధైర్యాన్నిచ్చింది. ఇంకా ఎక్కువ నమ్మకాన్నిచ్చింది. నేనొక సినిమా చేసి, సినిమా బావుంది అని ఒకసారి ఆడియన్స్‌తో అనిపించుకుంటే చాలు అని. ఎందుకంటే ఈ సినిమాకి నేను మేము ప్రీ రిలీజ్‌లో ప్రీ రి బిఫోర్ రిలీజ్ మాకు వచ్చిన హైప్ గాని, మాకొచ్చిన ఓపెనింగ్ తెచ్చుకోగలిగే కెపాసిటీ గాని చాలా తక్కువుండింది. బట్ ఏ రోజు దాని గురించి భయపడలేదు. ఎందుకంటే రిలీజ్ తర్వాత ఈ సినిమా పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని నేను 100% నమ్మాను. అది ఆడియన్స్ ప్రూవ్ చేసినందుకు రిలీజ్ బిఫోర్ ఎట్లున్నా ఏదున్నదనేది పట్టించుకోము. రిలీజ్ తర్వాత సినిమాని అది బావుంటే చాలు మేమే ముందుకు తీసుకెళ్తాము అని ఆ బిలీఫ్ ఆ ఆడియన్స్ అది అది మా మా బిలీఫ్‌ని వాలిడేట్ చేసినందుకు, మేము నమ్మిన దాన్ని ఆడియన్స్ యెస్ మేము చేస్తాము అన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా చాలా అంటే ఒక సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం, ఎక్కువ సాటిస్ఫాక్షన్, ఎక్కువ ఆత్మసంతృప్తి దానికొచ్చింది. ఆడియన్స్ ఇది బిలీవ్ చేసి హిట్ చేశారు అని. ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడు మా సినిమా డెఫినెట్‌లీ మంచి సినిమా ఇదంతా అనుకోని స్టార్ట్ చేశాను. బట్ ఎళ్తున్న కొద్దీ నాకు ఈ సినిమా మీద నమ్మకం, షూటు పోస్ట్ ప్రొడక్షన్ ప్రతి స్టేజ్‌లో పెరుగుతూ వచ్చింది. అంత నమ్మకం పెట్టుకున్నది డెఫినెట్‌లీ తప్పు చేయదు అని నేను 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 మాత్రం 100% బిలీవ్ చేశాను. సో, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హైప్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంపిటీషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్
అన్ని అడ్డంకులు దాటుకొని నిల్చొని, నిలబడి కొట్టాము. సో, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన ఆ ధైర్యం, నాకు వచ్చిన సపోర్ట్ ఆడియన్స్ నుంచి. ఎందుకంటే ప్రతి చోట నాకు వచ్చిన రెస్పాన్స్ ఫస్ట్ మార్నింగ్ షో సంధ్యాలో అయినప్పటి నుంచి నన్ను చూస్తున్న విధానం నాకు మారడం గమనించాను. ఆడియన్స్ నాకు పెడుతున్న మెసేజెస్ గానీ, సోషల్ మీడియాలో ఆర్ ఎవ్రీవేర్ నన్ను ట్యాగ్ చేసి పెడుతుంది గానీ, నాకు వస్తున్న రిపోర్ట్ గానీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కరు ఇలా నిన్ను చూద్దాం అనుకున్నాము, ఇలాంటి సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తున్నాము, ఆర్ఎక్స్ 100 తర్వాత ఎప్పుడని చూసాము, ఈ సినిమాలో మాకు అది కనిపించింది, ఈ సినిమాలో మాకు ఆ బిలీఫ్ వచ్చింది అని. ఫస్ట్ టైం నేను సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్స్ అనేది నేను అసలు చూడట్లేదు. డే 1, డే 2 అసలు అది మైండ్‌లోకి రావట్లేదు. ఎందుకంటే నాకు వచ్చిన అంత పాజిటివ్ రెస్పాన్స్, అంత సపోర్ట్, ఇలాంటి సినిమా ఇదే నువ్వు చేయాలి, ఇలాంటి కంటెంట్ ఇంకా ఇంకా రావాలి నీ నుంచి, నన్ను ఈ రోల్‌లో బిలీవ్ చేయగలగడము, ఇదంతా ఎంత ఎక్కువ వచ్చిందంటే నాకింక అసలు ఈ కలెక్షన్ ఎంతొస్తుంది, డే 2 ఎంత, డే 1 ఎంత, అసలు బుకింగ్స్ చెక్ చేసుకోవడము, రిపోర్ట్స్ తీసుకోవడం అన్నీ మానేశాను నేను. వీళ్ళంతా పక్కన ప్రశాంత్ వాళ్ళు వీళ్ళు చేస్తుంటే నేను హ్యాపీగా మధ్యలో ఉండి అలా గాల్లోకి చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటుండే. సో, ఆ నమ్మకం నాకు ఈ సినిమా నుంచి వచ్చింది. నాకు తెలిసి ఎన్ని హిట్లు కొట్టినా, తర్వాత ఎన్ని సూపర్ హిట్లు కొట్టినా ఈ సినిమా ఇచ్చే ఈ ధైర్యం ఏది ఇవ్వదు. ఎందుకంటే యాహ్! ఇప్పుడు ఇంత మాట్లాడడానికి నేను ఈ సినిమా ఇలా పెర్ఫార్మ్ చేస్తదని నమ్మడానికి, లేకపోతే ఈ సక్సెస్‌ని ఈరోజు చూడ్డానికి నేను జనరల్లీ చాలా రేర్‌గా అవుతది. ప్రీ రిలీజ్‌లో మాట్లాడిన దాని కంటిన్యూయేషన్ సక్సెస్ మీట్‌లో మాట్లాడడం. నాకు ఈ సినిమాతో కుదిరిందది 100%గా. నేను ఎలాంటి ఎమోషనల్ సినిమాని ఆడియన్స్ చూస్తారు. ఏమైతే చెప్పానో వాటన్నిటి కంటిన్యూయేషన్ లాగా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. ఇలా నేను మాట్లాడగలగడానికి, నేను ఇదంతా చేయడానికి, ఈ సినిమా ఇలా మీ ముందుకి వచ్చి, ఎన్ని అడ్డంకులొచ్చినా నిల్చొని సినిమా కొట్టడానికి, వీటన్నిటికి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రశాంత్. ఆల్రెడీ నేను అదే ప్రీ రిలీజ్‌లో చెప్పాను. నాకు వే కల్పించాడని. యాహ్! ఇప్పుడు వే చూపించి చేతిలో టార్చ్ లైట్ కూడా పెట్టాడు. చూసుకుంటా వెళ్ళిపో అని. సో, యాహ్! ఐ ఐ ఐ హోప్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. వెనక్కి తిరిగి చూడను. నాకు మళ్ళీ చూస్తే నవ్వుతాను కాబట్టి. సో, యాహ్! అండ్ యాహ్! మా డైరెక్టర్ గురించి చెప్పేదేం లేదండి. వాచ్ ఔట్ గైస్. దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ హిమ్. అండ్ యాహ్! మా టీమ్ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఎవ్వరు వాళ్ళ సినిమా ఒక సినిమాకి వర్క్ చేస్తున్నామని అనుకోలేదు. నేను, ప్రశాంత్ ఎంత మా సినిమా అనుకున్నామో మా టీంలో ప్రతి ఒక్కరు అదే బిలీవ్ చేశారు. సో, పేరున ప్రతి ఒక్కరికి క్యామెరా డీఓపీ ఆర్‌డి రాజశేఖర్ సార్ అండ్ సురేష్ గారు ఒక స్మాల్ పోర్షన్ చేశారు. ఆయనకి అండ్ ఎడిటర్ సత్య గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కపిల్‌కి, ఎవ్రీవన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా క్రెడిట్ ఫస్ట్ వెళ్ళేదైతే టెక్నీషియన్స్కే. వాళ్ళు ప్రతి క్రాఫ్ట్ని ఒక వాళ్ళు ముస్తాబు చేసిన విధానం సినిమాని ఆడియన్స్కి తీసుకెళ్ళేటప్పుడు ఆడియన్స్ 100% ఈ సినిమాని ఏ సెకండ్ ఎక్కడి నుంచి వదలకుండా ప్యాక్ చేశారు అందరు కలిసి. సో, అంత ప్యాక్ చేసి అలా ఉన్నందుకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఆడియన్స్‌కి బోర్ కొట్టడానికి, ఏం చేయడానికి. సో, ఫస్ట్ క్రెడిట్ గోస్ టు టెక్నీషియన్స్ అండ్ యాహ్! ఆఫ్ కోర్స్ డైరెక్షన్ టీమ్. ఆఫ్ స్క్రీన్ హీరోస్ ఆర్ ద మెయిన్ హీరోస్ ఫర్ దిస్ ఫిల్మ్. మోర్ దెన్ మీ, రాహుల్, మాకంటే కూడా ఆఫ్ స్క్రీన్ చేసిన టెక్నీషియన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ హీరోస్ ఈ సినిమాకైతే. అండ్ ఆఫ్ కోర్స్ మా మా తనికెళ్ళ భరణి గారు. ఆయన చాలా రోజుల తర్వాత ఇంత ప్రామినెంట్ రోల్‌లో అంత ఆయన ఇన్ని రోజులు నేను చూస్తున్నా ఆయనను ఫ్రెష్‌గా చూడడం, ఫాదర్ సన్ ఎమోషన్ అంత బాగా కనెక్ట్ అవ్వడం, మేము బిలీవ్ చేసినట్టు జరగడం. దెన్ ఆఫ్ కోర్స్ రవిశంకర్ గారిది అది యాక్చువల్లీ అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రవిశంకర్ గారిది నాది సీన్స్ అంత బాగా వెళ్తాయని. యాహ్! డెఫినెట్‌లీ బాగున్నాయి అనుకున్నాం గానీ అవంతా హైలైట్ అవుతాయని, అంత ఎంటర్‌టైనింగ్ ఉంటాయని అసలు అనుకోలేదు.
బట్ దట్ వాజ్ ఎ రియల్ సర్ప్రైజ్. సో థ్యాంక్స్ టు రవిశంకర్ సార్ అండ్ అఫ్ కోర్స్ రాహుల్. హ్యాపీ డేస్ టైంలో నేను అదే మళ్ళీ చెప్తే హీ విల్ ఫీల్ బ్యాడ్, మళ్ళీ ఏజ్ అది ఇది అనుకుంటాడేమో. బట్ నువ్వు కూడా చిన్నోడివే కదా అప్పుడు, యువర్ వాట్ హీ వాజ్ ఆల్సో 16-17 అనుకోండి. సో ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసా హ్యాపీ డేస్. అప్పుడు మా అక్క వాళ్ళందరూ బీటెక్లో ఉండి అసలు ఫుల్ ఫ్యాన్స్ ఉండేటోళ్ళు రాహుల్కి. మా ఎల్డర్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ ఆ టైంలో. సో వర్కింగ్ విత్ హిమ్ నౌ అగైన్ అండ్ అసలు బేసిక్గా సెట్లో ఉన్నప్పుడు ఎక్కడ 1% కూడా ఏదో తను సీనియర్ నేను జూనియరో లేకపోతే నేను ఒక యూనో లీడ్ యాక్టర్ ఇట్లాంటివి ఏది లేకుండా హ్యాపీగా ఇద్దరం కూర్చొని సరదాగా చేసేసాము. అందుకే మా కెమిస్ట్రీ అలా వర్క్ కూడా అయ్యింది ఆన్ స్క్రీన్. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ ఫర్ డూయింగ్ యువర్ బెస్ట్ అండ్ యూ బీన్ ఎ గ్రేట్ అసెట్ టు ద ఫిలిం. అండ్ మా హీరోయిన్ ఐశ్వర్య మీనన్, తెలుగులో తన సెకండ్ ఫిలిం, బట్ మేమే ఫస్ట్ సైన్ చేసాము. సో తను అదే మేము ప్రశాంత్ చెప్పినట్టు టీజర్ ట్రైలర్లో తనని చూపించలేదు, బట్ స్టిల్ షీ న్యూ వాట్ హర్ ఇంపార్టెన్స్ వాజ్ ఇన్ ద ఫిలిం. అలా మూవీని గెస్ చేసి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని ప్రాపర్గా యునో ద వే షీ సపోర్టెడ్, డూయింగ్ హర్ పార్ట్, డూయింగ్ హర్ 100% ఇన్ ఎవ్రీ విచ్ వే, బీట్ సినిమాలో కానీ ఆర్ ప్రమోషన్స్లో కానీ ఆర్ బీయింగ్ దేర్ ఫర్ అస్. అసలు ఎక్కడ 1% కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా చాలా రేర్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య ఫర్ ద సపోర్ట్ అండ్ దట్స్ ఇట్ అండి. సో అదే ఇంతకుముందు చెప్పినట్టు నెక్స్ట్ 10 స్టెప్ బెదుర్లంకతో ప్రాపర్గా నిల్చున్నాను, తడబడే అడుగులు ఆగిపోయి నిల్చున్నాను. మా సినిమాతో ఫస్ట్ స్టెప్ కాన్ఫిడెంట్గా ప్రాపర్గా వేస్తున్నా అని చెప్పాను, వేసాను. ఇప్పుడు ఈ స్టెప్ వేసానని బాధ్యత ఇంకా పెరిగింది. ఈ స్టెప్ వేసినందుకు సెకండ్ స్టెప్ ఇంతకంటే జాగ్రత్తగా, ఇంతకంటే కాన్ఫిడెంట్గా, ఇంతకంటే ఎక్కువ పర్ఫెక్ట్గా చేయడానికి నేను 100% ట్రై చేస్తాను. ఈ మీరిచ్చిన ఈ సక్సెస్ని చాలా జాగ్రత్తగా ఎలా మీకు ఏం నచ్చింది ఏంటి చూసుకొని ప్రాపర్గా మళ్ళీ మీ ముందుకి గ్యాప్ తీసుకొనైనా సరే ఈసారి వచ్చేటప్పటికి ఇంకా కాన్ఫిడెంట్గా నా సెకండ్ స్టెప్ కూడా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎంత కాన్ఫిడెంట్ ఉందో అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి 100% ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ కార్తికేయ గారు. ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడే మేము అందరం చాలా ఇష్టపడుతూ ఉంటాం మీలో. అండ్ డెఫినెట్గా మీ సెలక్షన్ పైన మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. దీని తర్వాత నుంచి ఇంకా ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిందని చెప్పాలి. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే కూడా నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా విలన్ అండ్ హీరో మధ్య బ్యాంటర్ అనేది చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఓన్లీ ఫోన్లోనే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. యూ డోంట్ నో రవిశంకర్ గారు ఏ రేంజ్లో చేసి ఉంటారు. ఆయన యునో హౌ హీ కిల్స్ వాయిస్ కూడా ఉంటుంది కదా, ఆ వాయిస్ తో ఆ పర్ఫార్మెన్స్ తో ఏ రేంజ్ లో చేసి ఉంటారో మీకు తెలియదు. యూ హ్యావ్ టు రియాక్ట్ అండ్ సే ద డైలాగ్. హౌ వాజ్ ఇట్? అసలు ఎలాగ రవిశంకర్ గారితో ఫోన్ లో ఢీ కొన్నారు అనేది తెలుసుకోవాలి. అది డెఫినెట్లీ ఛాలెంజింగ్ గానే ఉండింది. ఎందుకంటే ఆ రోజు షూట్ చేసింది కూడా మావాడు పొద్దున పిలిస్తే సాయంత్రం ప్రశాంత్ సినిమా షూటింగ్కి వెళ్తున్నానంటే ఇంట్లో మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు అనేది తెలుసు. ఎందుకంటే మార్నింగ్ 6కి పిలుస్తాడు, నెక్స్ట్ రోజు మధ్యాహ్నం వదిలేస్తాడు. 12 o'clock రాత్రంతా చేసి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం అలా వదిలేస్తాడు. అది చాలా వింటర్లో డిసెంబర్ ఆ టైంలో షూట్ చేస్తున్నాము. 4 o'clock 5 o'clockకి ఎర్లీ మార్నింగ్ రాత్రి అంతా షూట్ చేసి వణుకుతున్నాయి అన్నీ, ఇలా 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 టీత్ అంతా షేక్ అవుతున్నాయి. ఆ టైంలో 4 పేజీలు డైలాగ్ ఇచ్చాడు. అది ఆ మెయిన్ సీక్వెన్స్, ఇంత ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఈ టైంలో అంటే చేసేయి అనేసి వెళ్ళిపోయాడు. ఆ టైంలో నాకు కార్లోకి వెళ్ళి కూర్చొని కొంచెం హీటర్ ఆన్ చేసుకొని అలా నా లోపల నుంచి నేను అలా మోటివేషన్ తెచ్చుకొని అలా యూనో చిరంజీవి గారిని తలుచుకొని అన్నీ చేసుకొని అంత మోటివేషన్ తెచ్చుకొని ఆ సీన్ చేయాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఆ సీన్ అలా వర్క్ అయిందంటే ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. ఎందుకంటే మీకెలా అనిపిస్తుందో నాకు అంతకంటే ఎక్కువ భయం ఉండింది. అవతల రవిశంకర్ గారు ఏం చేస్తున్నారో, ఆయన డబ్బింగ్కి దానికి నాది మ్యాచ్ అవుద్దా అని. సో ఆయన అంత ఎక్స్ట్రీమ్గా చేస్తారు కాబట్టి నేను అందుకే సెటిల్గా చేశాను. బికాజ్ సేమ్ లెవెల్ ఆయనతో చేసి నేను ఆబ్వియస్లీ పోటీ పడలేను.
అదే నేనంత సెటిల్‌గా చేసి స్ట్రెయిట్‌గా టు ద పాయింట్ మాట్లాడితే ఆయన చేసిన దానికి, నా దానికి కాంట్రాస్ట్ ఉంటది. అండ్ రైట్. ఏజ్‌లో గూడా, స్టేచర్‌లో గూడా సినిమాలో ఆయన నాకంటే చాలా పెద్ద. సో, దానికి గూడా కరెక్ట్‌గా ఉంటది. నేను అవును. అబ్జర్వ్ చేస్తే నేనెక్కడ యూ ఆర్ ధమ్కీలాగా లైక్ ఇవ్వను. అండర్ డాగ్ కదా! నేను యాహ్! నేను మాట్లాడడం గూడా "అన్నా నువ్వక్కడికొస్తే నన్ను చంపేస్తావు అన్నా" అంటుంటా. అవునవును. అదే హీరోయిక్‌గా చెప్తా. సో, ఆ రైటింగ్ వల్ల గూడా ఆ ప్రాపర్‌గా నేను సెటిల్‌గా ఆర్ ఎక్కువ వాయిస్ రైజ్ చేయకుండా చెప్తేనే అది బావుంటది. సో, దానివల్ల అది కుదిరింది. బట్ అమేజింగ్ అండ్ వి థరోలీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద థాంక్ ఫిల్మ్. యూ. థ్యాంక్ యూ థాంక్ యూ. సో మచ్. అండ్ మనం ఇంతకు ముందు కూడా అనుకున్నట్టు జై బజరంగబలి ఆశీస్సులతోటి యెస్. మనకి ఆఫ్ కోర్స్ మీరు పోస్ట్ కూడా పెట్టారు. ఆయన ఆశీస్సులతో భజే వాయువేగం వాయువేగాన హిట్ అయిపోయింది. ఇంకోవైపు అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ కూడా.